మన అబ్బాయిలకి మన జుట్టు ఎవ్రీథింగ్. మన జుట్టు బాగుంటేనే మనకు తెలియని కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక్కసారి మీ జుట్టు లేకుండా మిమ్మల్ని ఊహించుకోండి, అస్సలు బాగాలేదు కదా. అసలు మన అబ్బాయిలందరికీ హెయిర్ ఫాల్ ఎందుకు వస్తుంది అండ్ రీజన్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ చూసుకుంటే మన జెనెటిక్స్ గైస్. అండ్ మీ జెనెటిక్స్ బట్టి హెయిర్ ఫాల్ అనేది డిపెండ్స్ అయి ఉంటుంది. అది మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అయినా రెగ్యులర్ హెయిర్ ఫాల్ అయినా కానీ అది మీ జెనెటిక్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ మీ ఫాదర్కి ఎలా ఉంది హెయిర్ అనేది, అండ్ మీ గ్రాండ్ ఫాదర్కి ఎలా ఉంది, అండ్ మీ గ్రాండ్ ఫాదర్కి ఎలా ఉందో వాళ్ళలో ఎవరికైనా కానీ బట్టతల కానీ హెయిర్ రిసీడింగ్ కానీ ఉంటే మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇట్స్ టోటల్లీ బేస్డ్ ఆన్ జెనెటిక్స్. అండ్ ఇంకోటి ఏంటిదంటే మీ లైఫ్ స్టైల్. ఈ రోజుల్లో చాలా మంది ఎప్పుడు పడుకుంటారు చెప్పండి? మోస్ట్ ఆఫ్ ది పీపుల్ స్లీప్ ఎప్పుడు వేస్తారంటే ఆల్మోస్ట్ 1 to 2 ఈ టైం అయ్యేదాకా మనం మొబైల్స్లో రీల్స్ చూస్తూ లేకపోతే మూవీస్ చూస్తూ వెబ్ సిరీస్ చూస్తూ ఇలా ఉండడం వల్ల మన బాడీకి స్ట్రెయిన్ అనేది పెరిగిపోద్ది. అండ్ మనకు అది బయటికి తెలీదు. లైక్ ఎలా అని అంటే మీకు మీ బాడీ స్ట్రెస్ ఫీల్ అవుతుంది, బట్ మీకు తెలియకుండానే అది అవుతుంది. సో అది ఇంపాక్ట్ అంతా మన హెయిర్ మీద చూపిస్తుంది. మీకు ఆల్రెడీ మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ వచ్చి ఉంటే అండ్ హెయిర్ ఫాల్ అనేది హెవీగా అయి ఉంటే, లేకపోతే మీ జెనెటిక్స్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అయ్యి బట్టతల సైన్స్ మీకు చూపెడుతున్నట్టయితే యూ షుడ్ ట్రై సమ్ క్లినికల్ బేసిస్ ప్రొసీజర్స్ గైస్. సో మా బ్రో ఇన్ దిస్ వీడియో ఒక 3 క్లినికల్ బేసిస్ ట్రీట్మెంట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. టు లుక్ గుడ్ పర్సనాలిటీ యూ మేక్ షూర్ సబ్స్క్రైబ్ టు ది అవర్ ఛానల్ గైస్. అండ్ మన ఛానల్లో వీడియోస్ చూడు, నీకు నచ్చితేనే లైక్ చేయి, నీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయి. అండ్ నీకు కూడా మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ కానీ ఇలాంటివి ఫేస్ చేస్తున్నట్టయితే దిస్ వీడియో ఫర్ యూ. ఈ వీడియోని టిల్ ఎండ్ దాకా చూడు, యూ గెట్ ద సొల్యూషన్ ఫర్ హెయిర్ ఫాల్. ట్రీట్మెంట్ నెంబర్ 1 గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ ట్రీట్మెంట్ గైస్. అండ్ ఈ ట్రీట్మెంట్ ఎలాంటి వాళ్ళు తీసుకోవాలంటే హెయిర్ ఫాల్ హెవీగా అవుతున్న వారికి అండ్ ఆల్సో హెయిర్ అనేది సర్టెన్ వరకు పెరిగి కట్ అవుతుంది చూడండి. సో హెయిర్ స్టాండ్స్ అనేవి ప్రాపర్గా గ్రోత్ అవ్వకుండా అక్కడికే కట్ అవుతాయి చూడండి. అలాంటి వాళ్ళు ఈ ట్రీట్మెంట్ ని ప్రిఫర్ చేయండి. లెట్స్ కమ్ ఇన్ టు ది ప్రొసీజర్ ఆఫ్ జిఎఫ్సి. అండ్ ఇన్ దిస్ ప్రొసీజర్ లో మన బాడీలో నుంచి వెళ్ళి సమ్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ ని తీసుకొని ప్లేట్లెట్స్ లో నుంచి వెళ్ళి లైక్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ని అండ్ ఆర్బీసీస్ ని అండ్ డబ్ల్యూబీసీస్ ని స్టిమ్యులేట్ చేసి సపరేట్ చేసేస్తాయి. దెన్ ఆఫ్టర్ వచ్చిన సెల్స్ ని లైక్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటాం వాటిని మనం. సో ఆ గ్రోత్ ఫ్యాక్టర్ ని మన డెడ్ అయిన గ్రోత్ సెల్స్ ఉంటాయి కదా మన స్కాల్ప్ కింద, లైక్ మనకు లేయర్స్ ఉంటాయి హెడ్ లో. సో ఆ డెడ్ అయిన సెల్స్ తో రీప్లేస్ చేస్తారు దిస్ గ్రోత్ ఫ్యాక్టర్స్ తోని. సో మనకి సైమల్టేనియస్లీ హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది అండ్ ఆల్సో హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ మా బ్రో, ఈ ప్రొసీజర్ వచ్చేసి 1 day 2 day అయిపోయేది కాదు. అండ్ 1 day 2 day డైరెక్ట్ మ్యాజిక్ క్రియేట్ చేసినట్టు మీ హెయిర్ ఫాల్ అనేది ఆగిపోదు అండ్ అంత ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ అనేది ఉండదు. ఇట్స్ టేక్ నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్. ఇలా నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ అనేవి ఉంటాయి. లైక్ 15 days ఒకసారి సిట్టింగ్ చేయాలి అండ్ 1 month ఒకసారి. ఇలా సిట్టింగ్స్ అనే నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ ఉంటాయి. అకార్డింగ్ టు యువర్ హెయిర్ గ్రోత్ అయినా హెయిర్ కండిషన్ బట్టి మనకు సిట్టింగ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అండ్ ఆల్సో వేరీ అవుతూ ఉంటాయి. ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే మీరు ఫస్ట్లీ డెర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అయిన తర్వాతే మీ హెయిర్ కండిషన్ బట్టి అండ్ ప్రొసీడ్ అవ్వండి. జనరల్ గా అయితే నార్మల్ గా హెయిర్ ఫాల్ అవుతుంది, సో వాటికి అంతగానం టెన్షన్ పడి ఇలాంటి ట్రీట్మెంట్స్ వెళ్ళకండి. ఫస్ట్ న్యాచురల్ గా క్యూర్ చేసుకోవడానికి ట్రై చేయండి. దెన్ ఆఫ్టర్ వర్కౌట్ అవ్వట్లేదు అని అనుకుంటే ఇలాంటి ట్రీట్మెంట్స్ కి వెళ్ళండి. అండ్ వీటి కాస్ట్ సంబంధించి వస్తే ఇది క్లినిక్ టు క్లినిక్ చేంజ్ అవుతూ ఉంటుంది, వేరీ అవుతూ ఉంటుంది. లైక్ ఒక్కొక్క క్లినిక్ లో ఒక్కొక్క ప్రైస్ అనేది ఉంటుంది అండ్ వాళ్ళ ట్రీట్మెంట్ బట్టి మనకు ప్రైస్ రేంజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో గైస్ దాన్ని బట్టి అండ్ మీ బడ్జెట్ బట్టి ప్రొసీడ్ అవ్వండి. ట్రీట్మెంట్ నెంబర్ 2 మెసోథెరపీ. Mesotherapy is also one of the clinical based treatment for hair growth guys. In this procedure some amount of minerals ni, amino acids ni and vitamins ni and protein ni వీటినంతా మిక్సర్ గా ఫామ్ చేసి దెన్ ఆఫ్టర్ దట్ పర్టికులర్ కాన్సన్ట్రేటెడ్ సబ్స్టెన్స్ ని మన హెయిర్ లోకి ఇంజెక్ట్ చేస్తారు. వైల్ పర్ఫార్మింగ్ దిస్ ప్రొసీజర్ మనకి సమ్ అమౌంట్ ఆఫ్ స్కాల్ప్ ఇరిటేషన్ అండ్ స్కాల్ప్ పెయిన్ అవ్వడం చూడొచ్చు. కొంచెం సెన్సిటివ్ స్కాల్ప్ ఉన్న వాళ్ళకి ఇవి జరగడం కామన్. సో మీకు హెవీగా పెయిన్ అనిపిస్తే డాక్టర్స్ కి చెప్పండి, ఇలా మాకు పెయిన్ వస్తుంది హెవీగా అని అంటే. సో దెన్ వాళ్ళు స్కాల్ప్ కి మనకు ఎనస్థీషియా ఇచ్చి కూడా ఇలాంటి ప్రొసీజర్ కంటిన్యూ చేస్తారు. ఈ ట్రీట్మెంట్ కూడా నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ అనేవి ఉంటాయి అకార్డింగ్ టు యువర్ హెయిర్ కండిషన్ అండ్ బాల్డ్నెస్ గురించి.
సో దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ అనేవి ఉంటాయి. సో మీరు అవి రెగ్యులర్గా ఫాలో అవుతూ సమ్ మెడిసిన్స్ అనేవి డాక్టర్స్ ఇస్తారు, అవి ఫాలో అవుతే హెయిర్ అనేది ఫాస్ట్గా రీగ్రో అవుతుంది. నౌ కమింగ్ టు ట్రీట్మెంట్ నెంబర్ 3. ట్రీట్మెంట్ నెంబర్ 3లో మనం మినోక్సిడిల్స్ని యూజ్ చేస్తాం, పెప్టైల్స్ యూజ్ చేస్తాం, బయోటిన్స్ని యూజ్ చేస్తాం, అండ్ ఆల్సో ఫెనిస్ట్రేట్స్ యూజ్ చేస్తాం. జనరల్లీ మినోక్సిడిల్స్ వచ్చేసి మెన్స్ ఎక్కువ యూజ్ చేస్తారు, అండ్ పెప్టైల్స్ వచ్చేసి డాక్టర్స్ ఫీమేల్స్కి ఎక్కువ సజెస్ట్ చేస్తారు. సో గైస్, మనం మినోక్సిడిల్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే, రిమెంబర్ దిస్ వన్ గైస్, మీరు స్టార్ట్ చేశారు అనుకోండి అండ్ లైఫ్ టైం యూజ్ చేస్తూనే ఉండాలి. రిజల్ట్స్ మాత్రం పక్కా వస్తాయి. స్టార్ట్ చేస్తే ఆపకూడదు. అండ్ ఫీమేల్స్లో వచ్చేసేసి దిస్ పెప్టైల్స్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తారు. వాళ్ళకి వచ్చేసి ఎక్కువ హెయిర్ ఫాల్ అనేది మనకు ఈ మిడిల్లో అవుతుంది, లైక్ కరెక్ట్ ఈ ఏరియాలో హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. అండ్ మనలాగా హెయిర్ రిసీడింగ్ ఇలాంటివి అవ్వవు. హెయిర్ థిన్నింగ్ అయిపోయి లైక్ ఇన్ దిస్ ఏరియా ఎక్కువ హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. సో అలాంటి వాళ్ళకి ఇవి సజెస్ట్ చేస్తారు డాక్టర్స్. గైస్, దీస్ ట్రీట్మెంట్స్ ఆర్ మార్కెట్లో ప్రజెంట్ రన్నింగ్ అవుతున్నాయి, అండ్ ఆల్సో ఇవి మంచి రిజల్ట్స్ అనేవి ఇస్తున్నాయి. ఈ జిఎఫ్సి ట్రీట్మెంట్ అయినా, పిఆర్పి ట్రీట్మెంట్ అయినా, మెసోథెరపీ ట్రీట్మెంట్ అయినా, ఈ ట్రీట్మెంట్స్ అనేవి మంచి రిజల్ట్స్ అనేవి ఇస్తున్నాయి. సో మీరు ప్రొసీడ్ అయ్యే ముందు మంచి డెర్మటాలజిస్ట్ని, డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళ సజెషన్తో ప్రొసీడ్ అవ్వండి. వితౌట్ ఏ సజెషన్స్ ఆఫ్ డాక్టర్స్ డైరెక్ట్గా వెళ్ళి చేయించుకోకండి. కొన్ని క్లినిక్స్ అనేవి ఎలా ఉన్నాయంటే వాళ్ళ డాక్టర్స్ పేరు చెప్పుకొని అన్సర్టిఫికేషన్తో, లైక్ ఫేక్ సర్టిఫికేషన్తో ఇలాంటి ట్రీట్మెంట్స్ అనేవి చేస్తున్నారు. సో బీ వేర్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్ గైస్. మంచి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సర్టిఫైడ్ ఉన్న క్లినిక్స్ మాత్రమే వెళ్ళండి, అండ్ సర్టిఫైడ్ అయిన క్లినిక్స్లోనే ప్రొసీడ్ అవ్వండి. బ్రో, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియోలో ఇంత ఇన్ఫర్మేషన్ అనేది చాలా రీసెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేశా, అండ్ దిస్ ఇన్ఫర్మేషన్ అనేది మీ ముందుకు తీసుకొచ్చా. కాబట్టి ఒక లైక్ చేయి నా కష్టానికి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తే వాళ్ళకి ఈ వీడియోని సజెస్ట్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీలో చాలా మందికి యూజ్ అవుతుంది, మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుంది. సో తప్పకుండా షేర్ చేయి. అండ్ నా వీడియోస్ నచ్చితే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ ఇట్స్ మీ అలెక్సియాన్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.